హాయ్ అండి. ఇదండి ఉసిరికాయలు చూడండి. తోటలోకి వెళ్ళి మా చెట్లో కాసాయండి ఉసిరికాయలు. చెట్టు నిండా కాస్తున్నాయండి ఉసిరికాయలు. గుత్తులు గుత్తులుగా కాసాయి చూడండి. ఇవి పచ్చట్లోకి కానీ పులుసులోకి కానీ జామ్ కానీ చేసుకుంటారండి. వీటిని మనం ఇప్పుడు ఎండి చేపల్లో కూడా పులుసుల్లో కూడా వేసుకుంటారండి. వీటిని టేస్ట్గా ఉంటాయండి. ఇవి ఉసిరికాయలు. వంకాయలు అయితే భలే కాసాయండి తోటలో చూడండి, బాగున్నాయండి ఈ వంకాయలు. బెండకాయలు అయితే లేత బెండకాయలండి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మునక్కాయలండి, ఈ మునక్కాయలు కూడా తోటలోనే కాసాయండి. అంటే హైబ్రిడ్ వేస్తున్నాయి, నాటు వేస్తున్నాయండి. హైబ్రిడ్ అంటే లావుగా ఉంటాయండి, కానీ తీయగా ఉంటుందండి. ఈ నాటుకాయ వచ్చి పలసగా ఇదిలా ఉంటుందండి. మామిడికాయలు కూడా వేస్తున్నానండి. చెట్టుకి 2 కాయలు ఉంటే కోసుకొచ్చానండి. అరటి చెట్టు కూడా వేసాను. అరటికాయలు కూడా కోసుకొచ్చున్నానండి. కరివేపాకు అయితే భలే ఉందండి. తోటలో అంతా భలే మంచి సువాసన వస్తా అంత బాగుందండి కరివేపాకు. టేస్ట్గా ఉంది. కరివేపాకు పొడి కొట్టుకున్న, మనం రసంలో వేసుకున్న, సాంబార్లో వేసుకున్న మంచి వాసన వస్తా టేస్ట్గా ఉంటాయండి కూరల వరకు. ఇదండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి తోటలోనే. చూడండి ఎంత ఫ్రెష్గా బాగుందండి కొత్తిమీర. వీటిలో అదే సాంబార్లో, రసంలో, మనం మా చికెన్ మటన్లో వాటిలో వేసుకున్న టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర. కొత్తిమీర లేనిదే మనకి కూరలు లేదు కదండి. ఈ కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.